నమస్తే హెల్త్ ఫస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ ప్రాబ్లంగా మారిపోయింది. అసలు ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బ్యాక్ పెయిన్ గురించి మరిన్ని విషయాలు మనకు తెలపడానికి మనతో పాటు డాక్టర్ కృష్ణారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? బేసికల్లీ ఈ బ్యాక్ పెయిన్ అనేది యానిమల్స్లో తీసుకుంటే వి నెవర్ సీ. ఓన్లీ దిస్ బ్యాక్ పెయిన్ ఈజ్ ద ప్రాబ్లం. మనుషుల్లోనే ఉంది బ్యాక్ పెయిన్. ఈ నడుము నొప్పి అనేది కేవలం మనం మనుషుల్లోనే చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎవల్యూషన్లో, అంటే ఈ జీవ పరిణామ క్రమంలో మనం చూసినట్లయితే ముందు 4 కాళ్ళ జంతువు నుంచి మనిషి ఎదిగాడు. దాంట్లో 4 కాళ్ళ జంతువు 4 కాళ్ళ మీద దాని శరీరం బరువును పూర్తిగా మోపడం వల్ల దాని నడుముకు ఎటువంటి నొప్పి అనేది కలగదు. కానీ కేవలం మనం 2 కాళ్ళ మీదనే నిలబడుతున్నాం. మనిషి కేవలం 2 కాళ్ళ మీదనే నిలబడుతున్నాడు. దాంతో మనిషి శరీరం బరువు మొత్తము, అంటే హెడ్ టు టో, పైనుంచి కింది వరకు ఈ వెన్నుపూస ద్వారానే కిందికి ట్రాన్స్మిట్ అవుతుంది. సో దానివల్ల ఈ బాడీలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ వేరియస్ స్ట్రెసెస్, అంటే మనకు కలిగే ఈ మజిల్ పెయిన్స్ అయితే ఏంటి, లేక ఈ మనం చేసే జాబ్లో అయితే ఏంటి, మనం ముందుకు వంగి చేయడం వల్ల, పనులు చేయడం వల్ల, వేరియస్ కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్ మజిల్స్ మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకిప్పుడు సాఫ్ట్వేర్ ఈజ్ ద బిగ్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని తీసుకున్నట్లయితే వాళ్ళు కంటిన్యూస్గా గంటలు కంప్యూటర్స్ ముందు కూర్చుంటారు. ఆ కూర్చునే విధానంలో కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు తెలియక ముందుకు వంగిపోతుంటారు డెస్క్టాప్ మీద. కొందరు వెనక బ్యాక్ సపోర్ట్ సరిగా లేకుండా కూర్చుంటారు, స్ట్రైట్గా ఇలా కూర్చుంటారు వితౌట్ ఎనీ బ్యాక్ సపోర్ట్. దాంతో ఏమవుతుందంటే కంటిన్యూస్గా కొన్ని గంటలు అలాగే కూర్చోవడం వల్ల ఆ మజిల్స్ అనేవి చాలా, ఆ బ్యాక్ మజిల్స్, ఆ వెన్నుపూస వెనక కండరాలు బాగా ఒత్తిడికి లోనవుతున్నాయి. ఆ విధంగా ఒత్తిడికి లోనవడం అనేది మనం ముఖ్యంగా ఈ మన సమాజంలో చూస్తున్నటువంటి బ్యాక్ పెయిన్కు మొట్టమొదటి కారణం. ఇకపోతే ఈ ప్రొఫెషనల్స్, అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేక ఎస్పెషల్లీ ట్రక్ డ్రైవర్స్, వాళ్ళు కూడా గంటలు లారీలు అవి నడుపుతూ ఉంటారు. వాళ్ళు కూడా అలాగే ముందుకు స్టీరింగ్ మీదకి వంగిపోయి నడుపుతుంటారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇంకా అంటే ఇది మనము జనరల్గా 90% ఆఫ్ ద బ్యాక్ పెయిన్కు ముఖ్యంగా మన పాస్చర్, అంటే మనం కూర్చునే విధానము, మనం పనిచేసే విధానము, ఈ రెండే కారణాలండి. ఓకే, అయితే సార్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళని లక్షణాలు ఏ విధంగా మనం గుర్తించవచ్చు? బ్యాక్ పెయిన్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అంటే ఏ కారణం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చిందనే దాని మీద ఆధారపడి మనకు బ్యాక్ పెయిన్ లక్షణాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం ముందుగా చెప్పినట్లుగా కంప్యూటర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వాళ్ళకు నడుము వెనక భాగంలో వాళ్ళు నొప్పి కంప్లైంట్ చేస్తారు. కొందరు చిన్న మైక్రో పనులు చేస్తుంటారు. అంటే ఇప్పుడు మీరు గోల్డ్ స్మిత్ తీసుకోండి, లేకపోతే చిన్న మైక్రో రిపేరింగ్ సెంటర్స్ ఉంటాయి కొన్ని. వాళ్ళు ముఖ్యంగా మెడ ముందుకు బాగా వంచి పని చేస్తుంటారు. వాళ్ళల్లో మెడ నొప్పి వస్తుంది. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా ట్రక్ డ్రైవర్స్, వాళ్ళల్లో మళ్ళీ లో బ్యాక్ పెయిన్, అంటే కింది ప్రాంతంలో, నడుము క్రింది ప్రాంతంలో నొప్పి వస్తుంది. అంటే మనం చేసే పనిని బట్టి మెయిన్గా బ్యాక్ పెయిన్ అనేది ఐదర్ మెడలో ఉండొచ్చు, లేక లోయర్ బ్యాక్ రీజన్లో ఉండొచ్చు. ఓకే సార్, లోయర్ బ్యాక్ అన్నాం. లోయర్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు వెన్నుపూస అనేది మెడ నుంచి కింది వరకు ఒకటే స్ట్రక్చర్. మెడలో వస్తే దాన్ని మెడ నొప్పి అంటాం. అలా కాకుండా నడుము యొక్క క్రింది భాగంలో వచ్చిందనుకోండి, దాన్ని లోయర్ బ్యాక్ పెయిన్ అంటాం. అలాగే నడుము మధ్య భాగంలో వచ్చిందనుకోండి, దాన్ని అప్పర్ బ్యాక్ పెయిన్ అంటాం. అంటే బ్యాక్ పెయిన్ అనేది మెడ నుంచి కింది వరకు ఒకటే. ఏ ప్రాంతంలో వస్తుందనే దాన్ని బట్టి లోయర్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలా చెప్తాం మనం. ఓకే, అయితే నెక్ పెయిన్కి బ్యాక్ పెయిన్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఇప్పుడు మనకు వెన్నుపూస అనేది మెడలో నుంచి ప్రారంభమై కింది వరకు ఒకటి కంటిన్యూస్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ నడుము నొప్పి అయినా, వెన్ను నొప్పి అయినా, మెడ నొప్పి అయినా కానీ ఇవన్నీ కూడా సపరేట్ కాదు, అన్నీ కూడా ఒకటే. ఏ ప్రాంతంలో వస్తే దానికి ఆ పేరుతో మనము మాట్లాడుతున్నాము. కానీ కారణాలు మాత్రం అన్నింటికీ ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటాయి. ఓకే సార్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. షూర్. హలో
సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా పేరు నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి గారు చెప్పండి. సార్ నాది 40 years ఏజ్. ఓకే. ఈ మార్నింగ్ ఉదయం లేవడంతో నడుము నొప్పి ఇవన్నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్, మల్టిపుల్, ఎస్పెషల్లీ మోర్ కాన్సన్ట్రేట్ స్పైన్. ఓకే ఓకే. మల్టిపుల్ అనమాట, ఈ జాయింట్ పెయిన్స్ ఒకటి, మెడ నొప్పి ఒకటి. ఓకే. అంటే వెయిట్ వచ్చేసి నేను 86 అండి. ఓకే. 5'9". హైట్ 5'9". ఎంతకాలం నుంచి మీరు ఇలా బాధపడుతున్నారు నారాయణ రెడ్డి గారు? సార్ నేను 2 years నుంచి. 2 years నుంచి. winter లో మీరు ఎక్కువ ఉంటుంది. మీ జాబ్ చెప్పలేదు నారాయణ రెడ్డి గారు? సార్ నేను మామూలుగా సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ అంటే ఎన్ని గంటలు కంప్యూటర్ మీద కూర్చుంటారు? అరౌండ్ 6 hours సార్, 6 to 7 hours. 6 hours కూర్చుంటారు. నేను ముందుగా చెప్పినట్లుగా మరి ఏమైనా బ్యాక్ సపోర్ట్ తీసుకొని కూర్చుంటారా, లేక వితౌట్ ఎనీ సపోర్ట్ కంప్యూటర్ మీద అలాగే కంటిన్యూస్ కూర్చుంటారా మీరు? అంటే లీనింగ్ బ్యాక్ అండి, మామూలుగా పోస్చర్ అంటే స్ట్రైట్ ఉండదు. అంటే దట్ ఈస్ ద కరెక్ట్ పోస్చర్ అండి. ఎప్పుడు కూడా మనం ముందుకు వంగిపోయి డెస్క్టాప్ మీద కూర్చోకూడదు. ఆల్వేస్ వీ హ్యావ్ టు లీన్ బ్యాక్ అండి నారాయణ రెడ్డి గారు. ఇకపోతే మీ విషయంలో మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే మీకు ఎక్కువగా పెయిన్స్ అంటున్నారు. అవును సార్. అంటే మీరు నడుము నొప్పితో పాటు మిగతా జాయింట్ పెయిన్స్ కూడా ఉన్నాయంటున్నారు. అయితే నడుము నొప్పి అనేది కొంతవరకు మీ ప్రొఫెషన్, అంటే మీరు కంప్యూటర్ మీద ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల వీ కెన్ అట్రిబ్యూట్ అండి దానికి. బట్ దాంతోపాటు మీరు మిగతా జాయింట్స్లో కూడా, అంటే నీ జాయింట్స్లో, అదర్ జాయింట్స్లో కూడా పెయిన్ అంటున్నారు కదా. కొన్నిసార్లు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. సో మరి ఓన్లీ మీరు మీ ప్రొఫెషనల్ వచ్చేదైతే మీకు కేవలం బ్యాక్ పెయిన్ ఒక్కటే రావాలి. బట్ మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే మిగతా జాయింట్స్ కూడా పెయిన్, స్టిఫ్నెస్ అంటున్నారంటే ఇది ముఖ్యంగా కొన్నిసార్లు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని, రెమటాయిడ్ ఆర్థరైటిస్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయండి. వాటిలలో మార్నింగ్ లేవగానే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఇస్ ద మెయిన్ సిమ్టమ్ అండి. అది మీరు ఒకసారి మరి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్థోపెడిక్ సర్జన్ కలిసి మరి అదొకటి రూల్ అవుట్ చేసుకుంటే బాగుంటుందండి, రెమటాయిడ్ ఆర్థరైటిస్. అది పోయాక ఇంకా మీ బ్యాక్ పెయిన్కి మాత్రం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలో రెగ్యులర్గా మీరు వాకింగ్కి వెళ్ళాలండి. డైలీ వాకింగ్ చేయాలి. మార్నింగ్ రోజు ఒక 45 minutes వాకింగ్ చేయాలి. అంతేకాకుండా బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. రోజు ఒక 15 నిమిషాలు ఉదయం, 15 నిమిషాలు రాత్రి ఆ ఎక్సర్సైజెస్ చేసి మీ బ్యాక్ మజిల్స్ను స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. అయితే సార్ ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నాం కదా బ్యాక్ పెయిన్ గురించి. అయితే ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరిలో మనం చూస్తున్నాం. అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. నార్మల్గా చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే కూడా ప్రతి ఒక్కరు ఏమన్నా అంటే బ్యాక్ పెయిన్ అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే మనము వేరియస్ ఏజ్ గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి. యూజువల్గా అంటే 10 years లోపు చిన్నపిల్లలలో బ్యాక్ పెయిన్ అనేది ఎప్పుడు చూడం, మనం ఎక్కువగా చూడం. అన్లెస్ అంటిల్ అంటే ఏమైనా వెన్నుపూసకు సంబంధించి ఏమైనా డిసీజెస్ ఉంటే తప్ప మనకు చిన్నపిల్లల్లో బ్యాక్ పెయిన్ అనేది మనము కామన్గా చూడం. బట్ అడోలసెంట్ ఏజ్ గ్రూప్ అంటే అరౌండ్ 15 years ఏజ్ గ్రూప్లో ఏమవుతుందంటే అప్పుడు సడన్ గ్రోత్ స్పర్ట్ వస్తుంది. సడన్ గ్రోత్ స్పర్ట్ అంటే ఏమవుతుంది, పిల్లలు హైట్ పెరుగుతారు, బట్ వాళ్ళు ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ డైట్ తీసుకోరు. దాంతో ఏమవుతుందంటే ఈ బ్యాక్ మజిల్స్ వీక్ అయిపోతాయి. అది ముఖ్య కారణం అండి ఈ అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో. అంటే సడన్గా మనము హైట్ పెరిగే ఏజ్లో పిల్లలు సరి అయిన ఆహారం, పౌష్టికాహారం తీసుకోకపోయినట్లయితే మనం పెరుగుతున్న బాడీకి ఈక్వల్గా మన మజిల్స్, కండరాలు అంత బలంగా లేకపోవడం వల్ల, అంతేకాకుండా ఈరోజు స్కూల్స్కు చూస్తున్నట్లయితే పెద్ద పెద్ద హెవీ బ్యాగ్స్ వేసుకొని స్టెప్స్ ఎక్కడము, ఇలాంటి వాటితో ఏమవుతుందంటే ఈ స్కూల్ పిల్లల్లో మనం కామన్గా చూస్తున్నామండి బ్యాక్ పెయిన్. ఓకే సార్, ఈ బ్యాక్ పెయిన్తో పాటు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? బ్యాక్ పెయిన్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ అంటే బ్యాక్ పెయిన్ ఏ కారణం వల్ల వస్తుందనే దాని మీద ఆధారపడి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఒకవేళ కేవలం ఈ బ్యాక్ పెయిన్ అనేది మనం చేసే వృత్తిని బట్టి, పనిని బట్టి, మన ప్రొఫెషన్ బట్టి, మన జాబ్ను బట్టి వచ్చేదైతే మనం దాన్ని పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని మన బ్యాక్ పెయిన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఈ బ్యాక్ పెయిన్ అనేది అన్నిసార్లు నేను చెప్పిన ఈ చిన్న చిన్న కారణాల వల్లే రాకపోవచ్చు. బట్ ఒక 20 to 30% ఆఫ్ ద కేసెస్లో ఏమైనా వెన్నుపూసకి ఏమైనా ప్రాబ్లం, అంటే మనం తరచుగా వింటుంటాం డిస్క్ ప్రాబ్లం అని వింటాం. మీరు బహుశా వినే ఉంటారు డిస్క్ ప్రొలాప్స్ అని, సియాటికా ప్రాబ్లం అని. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ డిస్క్ ప్రాబ్లము మన వెన్నుపూస ఇలా ఉంటుందండి. ఇవన్నీ వెన్నుపూస ఎముకలు. ఈ ప్రతి 2 ఎముకల మధ్యలో దీన్ని డిస్క్ అంటాం. ఈ డిస్క్ వెనకే ఈ వెన్నుపూస నరాలు ఉంటాయండి. ముందుకు వంగి ఎక్కువగా హెవీ వెయిట్స్ లేపే వాళ్ళల్లో, లేక ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళల్లో, ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో అదేమవుతుందంటే ఈ డిస్కులు కాస్త కదిలి ఈ వెన్నుపూస నరాల మీద ఒత్తిడి చేస్తుంది. దాంతో మనకు ఇది
బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి వాళ్ళల్లో మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే అది ఫ్యూచర్లో ఇంకా వేరే ప్రాబ్లమ్స్కు దారితీసే అవకాశం ఉంటుందండి. కాబట్టి బ్యాక్ పెయిన్ రాగానే కారణాలు ఏంటనే దాని మీద మనం ఇమీడియట్గా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి మేడం, వింటాను. నమస్తే అండి, చెప్పండి మీకున్న ప్రాబ్లం ఏంటి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నాకు నడుము నొప్పి, వెన్నుపూస నొప్పి పొద్దానికి ఏముండదు మేడం. ఓకే. రాత్రి పడుకోగానే ఇక మస్తు పీపుల్ తీసి మస్తు గుంజుతాయి. ఓకే అండి, డాక్టర్తో మీ పేరు చెప్పలేదండి? నా పేరు కిష్టయ్య. కిష్టయ్య గారు, మరి మీరు ఏం పని చేస్తారు? నేను ఇంతకుముందు అగ్రికల్చర్ ఉండే సార్, ఇప్పుడు షాప్ పెట్టాం. అచ్చా, ఏం షాప్ అండి? ఫెర్టిలైజర్ షాప్. ఫెర్టిలైజర్ షాప్ అంటే ఏమైనా మరి మీరే బ్యాగ్స్ అన్ని మోస్తుంటారా లేక ఏమైనా వర్కర్స్తో చేస్తుంటారా, ఎలా? వర్కర్స్ ఉంటారు సార్, ఎప్పుడైనా ఒకసారి బస్తాలు లేపుతాడు. అంటే ఇప్పుడు మరి ఈ బస్తాలు లేపడం అనేది కూడా దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది కిష్టయ్య గారు. ఎందుకంటే ముందుకు వంగిపోయి బరువులు లేపామనుకోండి, చాలా సందర్భాల్లో ఈ నడుము పట్టేయడం జరుగుతుంది. నడుము పట్టేయడం అంటే సింపుల్గా మన మెడికల్ లాంగ్వేజ్లో స్ప్రెయిన్ అంటామండి. బ్యాక్ లిగమెంట్స్ స్ప్రెయిన్ అంటాం. ఆ లిగమెంట్స్ బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ బరువులు లేపిన వెంటనే తెలియకపోయినా కానీ రిలాక్స్ అయిపోయి నైట్ పడుకునే టైంలో ఏమవుతుందంటే ఆ మజిల్స్ అన్నీ దగ్గరికి వచ్చేసి అప్పుడు మీకు ఆ పెయిన్ అనేది తెలుస్తుందండి. మరి ఈ బరువులు లేపడం అనేది కొద్దిగా మీరు తగ్గించుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే. బరువు తక్కువ సార్, ఎప్పుడో ఒక రోజు వారానికి ఒకసారి 2 సార్లు అంటే రాత్రి పూట పడుకోగానే మస్తు పీపుల్ ఇచ్చే సార్. ఇది వరకు ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించినా గానీ ఏం మాత్రం తగ్గలేదు, అది అట్లే ఉన్నాయి సార్. అంటే మీరు మరి రెగ్యులర్ గా డాక్టర్ గారు చెప్పినటువంటి ఎక్సర్సైజ్లు ఏమైనా చేస్తున్నారా కిష్టయ్య గారు? ఎక్సర్సైజ్ ఏం లేదు సార్, నేను 2 years కింద చూసుకున్నా. ఇక మామూలుగా రాత్రిపూట గుంటుందని చెప్పి మధ్యలో చూసుకోలేదు సార్. అయితే ఒక 10 days నుంచి బాగా అవస్థ అవుతుంది, అందుకనే ఇప్పుడు టీవీ చూస్తుంటే ఇక్కడ నెంబర్ ఎగరవి ఫోన్ చేశారు సార్. ఓకే, మరి ఎక్సర్సైజ్లు చేసుకోవాలండి, బ్యాక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, రెగ్యులర్ గా వాకింగ్ చేయండి, మీ శరీరం బరువు ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. మరి బరువు తక్కువనే ఉందా సార్? ఓకే, వెరీ గుడ్ అండి. 39 years. మరి రోజు వాకింగ్ చేయండి, మీరు చాలా చిన్న ఏజ్ 39 years అంటే. రెగ్యులర్ గా వాకింగ్ చేసి బ్యాక్ ఎక్సర్సైజెస్ చేసుకోండి సార్. అయితే సార్ కాల్షియం లోపం అన్నారు సార్, అప్పుడు ఈ 2 years నుంచి ఎప్పుడు పోలేదు, అందుకనే ఇప్పుడు ఫోన్ అక్కడ చూడగానే చేశాను. అంటే కాల్షియం లోపం అనేది కొద్దిగా మనము ఏజ్ పైబడిన వాళ్ళలో ఉంటుందండి. మీది 39 years కాబట్టి సరే కాల్షియం లోపం ఉండదు అని నేను చెప్పను, కానీ మీ కాల్షియం లోపం కన్నా ఎక్కువ వేరే కారణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీరైతే రోజు రెగ్యులర్గా వాకింగ్ చేయండి. ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని మళ్ళీ సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు. అయితే సార్, కొంతమంది ద్వారా మనం వింటూ ఉంటాం వెన్నుపూస అరిగిపోయింది అని. ఈ సిచ్యువేషన్ మనం ఎప్పుడు చూడొచ్చు? ఇప్పుడు వెన్నుపూస అరిగిపోయిందంటే ఏంటంటే ఏజ్ అడ్వాన్స్ అవుతుంది. అంటే వయసు పెరుగుతూ ఉంటే మనకు ఎలాగైతే తెల్ల వెంట్రుకలు వస్తుంటాయో అలాగే మనకు జాయింట్లలో కార్టిలేజ్ ఉంటుందండి. జాయింట్లలో కార్టిలేజ్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూపించాను కదా మీకు నేను, ఈ ప్రతి 2 వెన్నుపూస ఎముకల మధ్యన దీన్ని డిస్క్ అంటామండి. ఆ డిస్క్ అనేది కార్టిలేజ్. అలాగే మనకు జాయింట్లలో కూడా మనము గుజ్జులా ఉంటుంది. తర్వాత లూబ్రికేటింగ్ మెటీరియల్ని చెప్తుంటాం డాక్టర్లుగా. ఆ లూబ్రికేటింగ్ మెటీరియల్ ఏమవుతుందంటే దాని థిక్నెస్ తగ్గిపోయి అది అరుగుదలకు లోనవుతుంది విత్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ. అందుకే మనకు మోకాళ్ళ నొప్పులు రావడము, తొంట్లలో నొప్పులు రావడము, అదే క్రమంలో మనకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుందండి. ఇది ఓకే, అంతే. సో దానివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదా సార్? డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుందండి. అంటే మనం దానికి జాగ్రత్తలు, ఇప్పుడు వయసు పైబడిన తర్వాత మనం రెగ్యులర్గా వాకింగ్ అవి చేయలేమండి. సో మొదటి నుంచే మనం ఏంటంటే మన బాడీని ఫిట్గా ఉంచుకోగలిగితే, అంటే మొదటి నుంచే మనము యంగ్ ఏజ్లో ఉన్నప్పటి నుంచే రెగ్యులర్గా వాకింగ్ చేసే హ్యాబిట్ ఒకటి, తర్వాత ఎక్సర్సైజెస్ చేస్తుంటే ఏమవుతుందంటే ఈ కండరాలన్నీ కరెక్ట్ టోన్లో, అంటే కరెక్ట్ పట్టుతోన్లో ఉండడము, ఆ బోన్స్ అన్నీ సరిగ్గా ఉండడం, అప్పుడు వాటికి సరిపోయినటువంటి కాల్షియం ఇవన్నీ సరిగ్గా అందినప్పుడు మనకు ఏజ్ బారైన తర్వాత కూడా మనకు కొంతవరకు ఇలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అండి. ఓకే, మరి ఫుడ్ అంటే డైట్ ఏమైనా పాటించాల్సి ఉంటుంది? డైట్ విషయానికి వస్తేనండి, ఇప్పుడు బోన్ మాస్ అనేది మెయిన్గా ప్రోటీన్ నుంచి ఫామ్ అవుతుంది. ఫస్ట్ మనకేంటంటే బోన్ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. బోన్ తయారీలో, అంటే ఎముక తయారీలో ఫస్ట్ బోన్ మ్యాట్రిక్స్ అంటామండి, ఆస్టియాయిడ్ అంటాము. ఆ బోన్ మ్యాట్రిక్స్ అనేది మెయిన్గా ప్రోటీన్ నుంచి తయారవుతుంది, వేరే కొలాజన్ ఫైబర్స్ నుంచి తయారవుతుంది. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. షూర్ అండి. హలో
హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు వెంకన్న మేడం. ఓకే వెంకన్న గారు, చెప్పండి మీకున్న ప్రాబ్లం ఏంటి? నాకు బ్యాక్ పెయిన్ ఉంది మేడం. ఓకే. అయితే ఈ నరంలో ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందని మేము ఇది స్కానింగ్ చూపించినాం. ఓకే. ఎంఆర్ఐ చూపిస్తే ఎంఆర్ఐలో ఏదో నరంలో కాయలా ఉందన్నారు. దానికి మెడిసిన్ లేదా దానికి? ఓకే సార్తో మాట్లాడండి. వెంకన్న గారు, మీరు అంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు కదా, ఆ ఎంఆర్ఐ స్కానింగ్ లో మీకు నరము దగ్గర ఏదో కాయలాగా ఉందని చెప్పారు కదా డాక్టర్లు. అవును సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మోడల్ ఉంది కదా నా చేతిలో, మీకు ప్రతి రెండు తెల్లగా ఉన్నటువంటి వెన్నుపూస ఎముకల మధ్యన ఒక గ్రీన్ కలర్ డిస్క్ ఉంది. ఆ డిస్క్ కాస్త వెనక్కి కదిలి ఈ ఎల్లో కలర్ నరాల మీద ఒత్తిడి జరుగుతుందండి. దాన్ని బహుశా మీ డాక్టర్లు ఆ ఎముకల మధ్య ఉన్నటువంటి డిస్క్ కాయగాసిందని చెప్పుంటారండి. అదే దాన్నే డిస్క్ ప్రొలాప్స్ అని సియాటికా అని అంటుంటామండి మనము. ఎంతకాలం నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లము? ఇప్పుడు మాకు ఒక 4-5 నెలల నుంచి ఉంది సార్. ఇప్పుడు కొంచెం ఎక్కువైంది, ఒకటే కాలు గుంజుతుంది నాకు. ఈ సియాటికా ప్రాబ్లం లక్షణం అదేనండి. నడుము నొప్పితో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక కాలు అయితే కుడి కాలు కానీ లేక ఎడమ కాలు కానీ పైనుంచి కిందికి లాగడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తిమ్మిర్లు కూడా వస్తాయండి. బాగా ప్రాబ్లం ఎక్కువైన సందర్భాల్లో కాళ్ళ వేళ్లలో తిమ్మిర్లు కూడా వస్తాయి. మరి అయితే మరి మీరు దీనికి ఏమన్నారు మరి? అంటే డిస్క్ ప్రాబ్లం ఎక్కువగా ఉండి సియాటికా ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ దానికన్నా ముందు మీరు కాస్త రెస్ట్ తీసుకొని ముందుకు వంగకుండా కింది నుంచి బరువులు అవి లేపకుండా ఉంటే కొంతవరకు ఆ డిస్క్ ప్రాబ్లం, ఆ సియాటికా ప్రాబ్లం అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. మరి సార్ ఇది మేము పని చేయకుంటే బరువు లేకుంటే మొత్తమే రాదు సార్ ఈ నొప్పి. కరెక్ట్ చెప్పారు, చేసినప్పుడే వస్తుంది. కరెక్ట్ చెప్పారండి. డాక్టర్ గారు ఏదైనా మందులు రాయండి సార్, దీనికంటే ఏం లేదు ఆపరేషన్ చేసుకోవాలని అంటారు. అంటే ఆపరేషన్ అనేది ఒకటేసారి మనము అలా కంక్లూషన్కి రాకూడదండి, ఆపరేషన్ అనే నిర్ణయానికి రాకూడదు. మెయిన్గా ముందుకు వంగి బరువు పనులు చేయడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి, సియాటికా ప్రాబ్లము. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు బరువు పనులు చేయకుండా మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఆపరేషన్ అవసరం లేకుండానే మీరు సాఫీగా జీవితాన్ని కొనసాగించవచ్చు అనుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ వెంకన్న గారు కాల్ చేసినందుకు. సార్ ఇంతకుముందు మనం డైట్ గురించి చెప్తున్నారు కదా మాకు. ఇప్పుడు బోన్ ఫార్మేషన్లో ఫస్ట్ బోన్ మ్యాట్రిక్స్ తయారవుతుందండి. ఆ బోన్ మ్యాట్రిక్స్లోకి మన కాల్షియం మినరల్స్ అన్నీ వచ్చి చేరతాయి. సో మనకు బోన్ తయారు కావాలి అంటే ముందు ఆ మ్యాట్రిక్స్ తయారు కావాలండి. ఆ మ్యాట్రిక్స్ కొరకు ఏంటంటే మనం గుడ్ ప్రోటీన్ డైట్, అంటే మంచి ప్రోటీన్, అంటే ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, అంటే మెయిన్గా గుడ్ ప్రోటీన్ డైట్ అంటే ఎగ్ వైట్ అండి. ఎగ్ వైట్ అనేది 100% గుడ్ ప్రోటీన్. అది దాని బయో అవైలబిలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. అంటే అది అవైలబుల్ కూడా, కాస్ట్ కూడా ఎక్కువగా ఉండదు. సామాన్య ప్రజలందరూ కూడా మనము ఎగ్ తీసుకోవచ్చండి. సో గుడ్ ప్రోటీన్ డైట్ ఈజ్ ఎసెన్షియల్. సెకండ్ థింగ్, ఈ ఫ్యాట్ డైట్స్ బాగా తగ్గించుకోవాలండి. తర్వాత ఈ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ బోన్ ఫార్మేషన్. ఈ కాల్షియం అనేది మనకి ఎక్కడ వస్తుందంటే మెయిన్గా మిల్క్ ఈజ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండి. మిల్క్తో పాటు ఎగ్ యోక్, అంటే ఎగ్ ఎల్లో ఉంటుంది కదండి, ఎగ్ ఎల్లో, తర్వాత కొన్ని టైప్స్ ఆఫ్ సీ ఫుడ్స్లో, తర్వాత సోయాబీన్, సోయా మిల్క్, వీటిలలో కూడా రిచ్ కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియంతో పాటు ఈ బోన్ ఫార్మేషన్కైనా, లేక ఇప్పుడు మనము కాల్షియం ఆహారం తీసుకుంటామండి, రోజు ఒక 2 లీటర్ల పాలు తాగొచ్చు ఒక మనిషి. బట్ అయినప్పటికీ బోన్స్ వీక్ ఉండే అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి పాలల్లో ఉన్న కాల్షియం అనేది పూర్తిగా మనకు అబ్జర్వ్ కావాల్సిన అవసరం లేదండి. ఆ కాల్షియం అబ్జార్ప్షన్కి ఏంటంటే మన బాడీలో విటమిన్ డి ఉండాలండి. ఆ విటమిన్ డి లోపం ఉన్నా కానీ కాల్షియం అనేది ఇంటెస్టైన్స్లో సరిగా అబ్జర్వ్ కాక బోన్ అనేది సరిగా ఫామ్ కాకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి మనకు బోన్ ఫార్మేషన్కి సంబంధించి మనము గుడ్ కాల్షియం డైట్, గుడ్ ప్రోటీన్ డైట్, అదేవిధంగా విటమిన్ డి అంటే మనం చిన్నప్పటి నుంచి చెప్తుంటారు మన వాళ్ళు, కాస్త ఎండకు వెళ్ళండి, సూర్యరశ్మి తగిలితే విటమిన్ డి తయారవుతుందని మేడం. విటమిన్ డి అనేది ఏంటంటే మన బాడీలో స్కిన్ కింద ఉన్నట్టు ఫ్యాట్లో కొలెస్ట్రాల్ ఉంటుందండి. ఆ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే అల్ట్రావైలెట్ రేస్తో వాటికి ఇదైనప్పుడు దాని మెటబాలిజంలో మనకు కోలికాల్సిఫెరాల్ అనే ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఆ కోలికాల్సిఫెరాల్ అనేది ఈజ్ నథింగ్ బట్ విటమిన్ డి. సో అందుకే చీకటి ప్రదేశాల్లో ఉండేవాళ్ళు, అంటే కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని చోట్ల తీసుకుంటే ఎప్పుడు ఏసీ రూమ్లోకి పరిమితమై ఉన్నవాళ్ళు, లేక ఈ పర్దా సిస్టంలో ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఈ సన్లైట్కి ఎక్స్పోజ్ కారండి. దాంతో ఏమవుతుందంటే సన్లైట్కి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల విటమిన్ డి అనేది శరీరంలో తయారు కాదు.
సో వాళ్ళకి విటమిన్ డి లోపం ఉండి వాళ్ళకు కాల్షియం తక్కువైపోయి ఆ తర్వాత ఈ బోన్స్ వీక్ అవ్వడము, బోన్స్ సాఫ్ట్గా ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయండి. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో. ఓకే సార్, రైట్, చెప్పండి. అయితే కొంతమంది జాయింట్ పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు కదా, అసలు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి? జాయింట్ పెయిన్స్ అంటే మేడం, జాయింట్ పెయిన్స్కు చాలా కారణాలు ఉంటాయండి. ఓకే. కామన్గా మనము వయసు పైబడిన వాళ్ళలో తీసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి. ఓకే. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి జాయింట్ అంటే ఏంటి, ఒక 2 బోన్స్ ఉంటాయి, అంటే 2 ఎముకల మధ్యలో ఒక కార్టిలేజ్ అనే మెత్తటి పదార్థం ఉంటుంది. ఆ మెత్తటి పదార్థం ఏంటంటే కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది, అది ఒక లూబ్రికేషన్గా యాక్ట్ చేస్తుంది. సో దాని మీద మన జాయింట్ ఫ్రీగా మూవ్ అయిపోతుంది. అంటే జాయింట్ అంటే ఆ 2 బోన్స్ ఆ కుషన్ మీద ఫ్రీగా అటు ఇటు కదులుతుంటాయి. దాన్ని మనం జాయింట్ అంటాం. ఈ వయసు పైబడుతుంటే ఏమవుతుందంటే ఆ కార్టిలేజ్ ఏదైతే కుషన్ ఉందో ఆ లూబ్రికేటింగ్ మెటీరియల్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు 2 ఎముకల మధ్యన ప్రెషర్ బాగా పెరిగిపోయి బాగా నొప్పి వచ్చేస్తుంది. దీన్నే మనము మన వాడుక భాషలో మోకాళ్ళు అరిగిపోయాయి అంటాం. అరిగిపోవడం అంటే బోన్స్ కాదండి అక్కడ అరిగేది, యాక్చువల్లీ ఆ 2 బోన్స్ మధ్యలో ఉంటుంటే కార్టిలేజ్ కుషన్ అరిగిపోతుంది. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి మెడికల్ లాంగ్వేజ్లో. అది మెయిన్ కారణము. ఇకపోతే ఇదే కాకుండా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, ఇంతకుముందు మనకు కాలర్ చెప్పినట్లుగా పొద్దున్న లేవగానే నాకు చాలా జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి, అన్ని జాయింట్స్లో ఎక్కువగా పెయిన్స్ వస్తున్నాయని చెప్పారు కదా, అదేంటంటే ఒక ఆర్థరైటిస్ అండి. అదొక మెడికల్ కండిషన్ ఆర్థరైటిస్ అండి. దాన్ని మనము వెంటనే ఎందుకు అలా వచ్చేస్తుంది, ఏం కారణం ఈ ఆర్థరైటిస్ అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే సార్, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. షూర్. హెల్త్ ఫస్ట్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.